ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వడలు ఎలా చేసుకోవాలో, అలాగే వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. స్వీట్ కార్న్, శనగబ్యాళ్ళు. ఇది చేసేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టి కాస్త గాలికి ఆరబెట్టాలి, తేమ పోయే వరకు. అలాగే జీలకర్ర పొడి వేయించి పౌడర్ చేసి పెట్టాను, అది. నెక్స్ట్ బియ్యం పిండి, కరివేపాకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇవి వీలైనంత చిన్నగా తరుక్కోవాలి. నెక్స్ట్ కారం, పసుపు, ధనియాల పొడి. ఇప్పుడు స్వీట్ కార్న్ తీసుకొని మెత్తగా కాకుండా, అలాగే బరక కాకుండా మీడియంగా మనం మిక్సీ పట్టుకుందాం. ఇలా అయ్యింది. ఇది మిక్సీ పట్టేటప్పుడు వాటర్ ఏం వేసుకోవద్దు, ఇందులో ఉన్న తేమే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. శనగబ్యాళ్ళు కూడా సగం మిక్సీ పట్టుకుందాం. ఇంకా కొంచెం నేను ఇక్కడ పక్కకు పెట్టేశాను. ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న మిశ్రమాన్ని ఇందాక స్వీట్ కార్న్ మిక్సీ పట్టాం కదా, అందులోకి మొత్తం కలిపేద్దాము. అది ఇప్పుడు దీంట్లోకి మనం ముందు చూపించినవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుందాము. శనగబ్యాళ్ళు, జీలకర్ర పొడి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, బియ్యం పిండి, ధనియాల పొడి, పసుపు, కరివేపాకు ఇలా చింపుకోవాలి చిన్న చిన్నగా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మిరపకాయలు వేసుకున్నాం కదా, కాబట్టి కారం కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలిపేసుకోవాలి. చివరిలో మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మళ్ళొకసారి కలిపేసుకోవాలి. మొత్తం ఇలా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక చిన్నగా ఇలా తీసుకొని, ఇలా ఎక్కువ పతలాగా చేస్తే మరీ విరిగిపోతాయి, మందం చేస్తే లోపల ఉడకవు. ఇలా లైట్గా ఇంత సైజులో తీసుకొని మొత్తం అన్నీ కాల్ చేసుకోవడమే. ఇంకా మంట పెద్దగా పెట్టొద్దు, అలాగే చిన్నగా పెట్టొద్దు, మీడియం సైజులో పెట్టి అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి.